ఇప్పుడు ఈ లోకంలో ఏమైపోయిందంటే ప్రేమ అంటే ఇద్దరు ప్రేమించుకోవడం అనేదే ఎక్కువ. ప్రేమ అంటే లవ్ అంటే అదే అనుకుంటున్నారు, దానికి అన్వయించేశారు అందరూ. కానీ అది నిజమైన ప్రేమేనా? చాలా మందికి అర్థం కాక ప్రేమ అంటే ఏంటో అర్థం కాక వారు తిప్పబడుతూ. అందుకే దేవుని సంఘములో మన యొక్క ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ ఏమిటి అంటే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు కష్ట సుఖాలను అర్థం చేసుకోవాలి. అందుకే సావాసం, ఈ కూడిక. సంఘంలో మనందరం కూడా ఏమై ఉన్నాం? ఎవరైనా కష్టంలో ఉండాలనుకో వెంటనే అర్థం చేసుకుని వారిని ప్రేమించి వారికి ఏదో మనకి చేతనైన సహాయం చేస్తాం, లేకపోతే ప్రార్థన చేస్తాం. ప్రభువా ఇగో పలానా సహోదరుడు కష్టంలో ఉన్నారు, వారిని విడిపించు అని నువ్వు ప్రేమ ఉంటే ప్రార్థన చేయగలుగుతావు. అర్థం చేసుకుని ఒకరినొకరు సహాయం చేయడం, అదే ప్రేమ. అదే దేవుడు మనకు నేర్పే ప్రేమ. అది ఎప్పుడైతే ఉందో అప్పుడే మనం ఫలిస్తాం. చాలా మంది ప్రేమ అంటే ఏంటో తెలియక ఏదేదో చేస్తున్నారు. అసలు ప్రేమ అంటే ఏంటి? సహవాసం, సహాయం, అర్థం చేసుకోవడం. లోకంలో నిజమైన ప్రేమ ఉందా? ఈ యొక్క మనుషుల్లో ఉన్న ప్రేమ నిజమైనది కాదు. అందుకే యేసుని నమ్మి నిజమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. ఏ ప్రేమ కలిగి ఉన్నాం? నిజమైన ప్రేమ ఉందా? దేవుని వద్దకు వచ్చి నిజమైన ప్రేమ, సహాయం చేయుట, సహవాసం కలిగి ఉండుట, ఒకరికొకరు సహవాసం కలిగి ఉండడం, ఒకరికొకరు సహాయం చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇది నిజమైన ప్రేమ. అది దేవుని ఆత్మ ఉంటేనే ఈ యొక్క ప్రేమ యొక్క కార్యక్రమాలు, క్రియలు అక్కడ నెరవేర్చబడతాయి. దేవుని ఆత్మ ఉన్నదనుకోండి, అప్పుడు ఇతర కష్టాన్ని మనం అర్థం చేసుకుని మన చేతనైన సహాయం మనం వెంటనే వాళ్ళకి ఏదో సహాయం చేస్తాం. అది దేవుని ప్రేమ. అదే మనం నేర్చుకోవాలి. అది ప్రేమ అంటే ఏంటి అంటే ప్రేమించండి, అందరూ ప్రేమ కలిగి ఉన్నట్టు. ఏంటి ప్రేమ కలిగి ఉంటాం? చాలా మందికి ప్రేమగా ఉండాలి, అందరూ ప్రేమించేయాలండి అని చెప్తారు. ఎలా ప్రేమించాలో కూడా చెప్పరు కొంతమంది. శత్రువుని ప్రేమించామన్నాడండి అనేవాళ్ళు కొంతమంది. యేసు ప్రభువు వారు శత్రువుని కూడా ప్రేమించాడండి అనేవాళ్ళు కొంతమంది. అందుకే దేవుని వాక్యం కూడా చెప్తుంది, హెజ్కేలు గ్రంథంలో మీరు చదవండి. ఎవరైనా ఒక వ్యక్తి దారి తప్పిపోతే నువ్వు వెళ్ళి వారికి హెచ్చరిక చెయ్యి, నువ్వు చేసిన తప్పు అని నువ్వు చెప్పు. చెప్పిన తర్వాత కూడా వినలేదు అనుకోండి, ఆ రక్తాపరాధం అతని నెత్తి మీదకి వస్తుంది. దేవుడు ప్రేమతో చెప్తున్నాడు, నువ్వు ఆ పాపంలోకి వెళ్ళకరా బాబు, వెళ్ళొద్దమ్మా, వెళ్తే తర్వాత నువ్వు అనుభవించుకుంటావు అని దేవుడు వాక్యం ద్వారా ఆజ్ఞలు ఇచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఆ ప్రేమ, యేసయ్య యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం చేసుకుంటే ఏంటన్నమాట ఆయన ప్రేమ. నువ్వు పాపం చేయకుండా నిన్ను విడిపించడానికి యేసయ్య ప్రేమించి ఒక్కసారి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. రెండోసారి నువ్వు పాపం చేస్తే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సిలువలో ఆయన ఒక్కసారి రక్తం సిందించాడు, నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ నీ కోసం రక్తం సిందించాడు. అందుకే దేవుని బిడ్డగా మన అందరం కూడా దేవుని వాక్యానికి మనం లోబడండి. దేవుని వాక్యం ఏం చెప్పిందో అది చెయ్యండి.